హార్వెస్ట్ చేసినవి ఉన్నాయి కదండి, ఈ విధంగా వెడల్పు దాంట్లో మనము నీళ్లు బాగా వేడి చేసుకొని ఇంకా మరిగే టైంకి ఇవి వేయాలండి ఇందులో. ఈ విధంగా వేసి ఒక 5 minutes ఉడికించాలండి. 5 minutes చాలు. వాటర్ మరుగుతుంది చూడండి. ఇట్లా మరిగిన తర్వాత మరుగుడు స్టార్ట్ అయిన తర్వాత వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది, ఎల్లోగా అయిపోయినాయి వాటర్. ఇప్పుడు తీసేయాలండి. తీసి ఇందులో నుండి తీసి ఆరబెట్టేసుకోవాలా. ఈ విధంగా తీసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారా, వాటర్ ఎల్లో కలర్ అయినాయి. మొత్తం నేను తీసిన. ఇట్లా ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయొద్దండి. చల్లగా అయిపోయిన తర్వాత మనం మొక్కలకు మళ్ళీ ఇంకా వాటర్ కలిపి మొక్కలకు పోయొచ్చంట. వాటర్ కూడా కలిపి స్ప్రే చేయొచ్చంట అండి మొక్కలకు. తర్వాత ఇవి చల్లగా అయిపోయిన తర్వాత ఇవి నేను కట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఈ విధంగా చల్లగా అయిపోయినాయండి. ఉడికిన తర్వాత ఉడకబెట్టినాక ఇక తీసేసి ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఈజీగా తొందరగా ఎడుతాయి. తర్వాత మనం ఇంట్లోనే కొన్ని కనుక ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు పౌడర్. ఇట్లా సన్నగా దీంతో అయితే సన్నగా వస్తాయండి. దీంతో కానీ ఇట్లా కానీ ఇట్లా ఈ విధంగా అన్నీ చేసేసుకొని తర్వాత మంచిగా గాలికి కూడా ఎండిపోతాయండి. ఇవి అంత సన్నగా ఉన్నాయి కనుక ఈజీగా పౌడర్ చేసుకోవచ్చు. ఇంకా పౌడర్ చేసేటప్పుడు కూడా చూపిస్తాండి. ఇవన్నీ కంప్లీట్ అయినాక కూడా చూపిస్తా. తర్వాత మొత్తం వచ్చింది ఇంత అండి. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఎండబెట్టిన తర్వాత ఇంకెంత తగ్గుతుందో చూద్దాం. లవ్లీ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన పసుపును ఇట్లా చిన్న ముక్కలు చేసి తర్వాత ఎండబెడితే ఇంత అయిందండి. ఫస్ట్ ఫుల్ ఉండే, ఇప్పుడు హాఫ్ అయింది ఎండిన తర్వాత. ఈ విధంగా సన్నగా ఉండే కనుక 1.5 day ఇలా మంచిగా పూర్తి ఎండిపోయిందండి. సన్నగా తరిగినందుకు మంచిగా ఎండింది. తర్వాత పొడి చేసినాక చూపిస్తాను. లవ్లీ టెర్రస్ గార్డెన్ నుండి హార్వెస్ట్ చేసిన పసుపు కొమ్ముల నుండి వచ్చిన పౌడర్ అండి. ఈ విధంగా ఇన్స్టా గ్రైండ్ మిక్స్చర్ మినీ ఫ్లోర్ మిల్లో పట్టానండి. ఇది మంచిగా వచ్చింది మెత్తగా. దాదాపు 1 kilo ఉండొచ్చు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.